ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవైతే చూడండి, మా పాప ముక్కు మూసుకుంది దుమ్ము వస్తుంది అనేసి. యశు పాప ఫ్రెండ్స్, ఇప్పుడు గుడ్ ఈవినింగ్ నైట్ అయిందనమాట. నా కొడుకు ఏమో చేస్తున్నాడు. ఏం చేస్తున్నావు ఇంకే? వాడు సిస్టమ్ క్లీన్ చేస్తున్నాడు. ఇంకా కాలేజ్ దగ్గరకు వచ్చింది కాబట్టి అన్ని క్లీన్ చేసాడు, పెట్టేసి కాలేజ్కి వెళ్ళేసి వస్తాడు అనమాట. ఇప్పుడే చూడండి మంచిమంతా ఐరన్ అయిపోయింది అనమాట. ఇది కెమెరా వచ్చి ఫ్రెండ్స్ వాడికి వాళ్ళ అక్క పెళ్ళికి తీయించినాము కెమెరా. ఏం పేరు నాని కెమెరా పేరు? నీ పేరు కెమెరా పేరు నాన్న? ఈ కెమెరా తీయించినాం చూడండి. నా కొడుకు మేము తీయించలేదు అన్నీ. ఏమంటే చూపిస్తానండి ఫ్రెండ్స్, ఇవన్నీ నా కొడుకుది. ఏమో చూడండి, ఇది అమెరికన్ ఇంక వచ్చిందంట. ఇది ఏమరా ఇది అమెరికన్ బ్రాండ్ అంట. ఇది కూడా 10,000 అంట ఫ్రెండ్స్. ఇప్పుడు కొనాలంటే 15,000 అవుతుందంట. ఇది కదరా కెమెరా. అది మా ఇంటి పాత ఇంటిది కెమెరా ఫ్రెండ్స్. ఇది దాంట్లో ఉన్నాయన్నమాట. మళ్ళీ ఇది ఇవన్నీ క్లీన్ చేశారు, మళ్ళీ చూపిస్తా. ఆడపిల్లలు అయితే ఏం అడుగురు ఫ్రెండ్స్ పాపం. ఏం చూసినావా? బెలూన్ మీద మిషన్ ఆడేమైనా పైన పెట్టింటావాడా? ఆ వాటర్ పైన చూడు. ఏమి ఎవరికి బర్త్డే? ఇంకా బర్త్డే మా బాబుది బర్త్డే జూన్లో వచ్చింది ఫ్రెండ్స్. మా బాబు బర్త్డే జూన్లో వచ్చేసింది, దగ్గరలో వచ్చేసింది అనమాట. ఇంకేం చేసుకుంటారా? ఎర్రముండా కొడక. సరే ఫ్రెండ్స్, అవన్నీ రెడీ అయినాక ఆ బెలూను నా బర్త్డే కథ తెచ్చింది. ఇంకేదే చూపించు ఒకసారి. అది నా బెలూన్, అది నా బర్త్డేకి తెచ్చింది బెలూన్ ఫ్రెండ్స్. అది భలే గ్రాండ్గా చేశారు. యూట్యూబ్ అప్పుడే ఓపెన్ చేసి ఉంటేనే చూపించింటాం. భలే గ్రాండ్. ఆ క్లిప్ పెడతాను చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో పెడతాను చూడండి. ఆ క్లిప్ మీకు పెట్టచ్చు కదా ఈ వీడియోలో. ఆ బర్త్డే క్లిప్ ఒకసారి పెట్టచ్చు కదా వీడియోలో. నా బర్త్డే నా బిడ్డ గ్రాండ్గా, నా బిడ్డ చేసినాడు గ్రాండ్. నా బర్త్డే వీడియో లైట్గా కొద్దిగా పక్కన క్లిప్ పెడతా చూడండి ఫ్రెండ్స్. చాలా బాగా చేశాను అనమాట. ఇప్పుడైతే ఇప్పుడే తిన్నాము అందరూ. ఏం తిన్నామంటే ఈవినింగ్ నేనేం తినలేదు, ఎందుకంటే నైట్ ఏం తిన్ను కాబట్టి. మళ్ళీ అలాగే మీరు మీ డైట్, నేను ఇంకా లావున్నాను ఫ్రెండ్స్, ఇప్పుడే కొద్దిగా తగ్గాను. నా డైట్ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి, ఏం తింటాను అనేసి. నేను ఇలాగే మెయింటైన్ చేసుకొని వస్తున్నాను. ఆ లావు తగ్గకూడదు, ఎక్కువకూడదు, ఇంకా కొద్దిగా తగ్గుతున్నాను అనమాట. అది నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి. నేను చెప్పే డేట్ మీరు చేశారంటే అసలు షుగర్, థైరాయిడ్, బీపీ ఏ జబ్బు రావాలన్నమాట. సరేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ అది క్లీన్ చేస్తున్నాడు. దుమ్మని దేవుని లోపల దుమ్మున్నా కూడా ఇది కూడా క్లీన్ చేసినాడు, నీట్గా చేసినాడు అన్నమాట. ఈరోజు చింతపులుసు కూర చేసినాను ఫ్రెండ్స్. చింతపులుసు కూర చూసినారు కదా. ఈరోజు మా పాప అడిగింది, పెద్ద పాప అనేసి చేసినాము. కడుపులో మంట అంటే మంట కాదు ఫ్రెండ్స్. అందువల్ల నా కూతురు మజ్జిగ పెట్టింది. ఆ మజ్జిగ తాగేసి తలస్నానం చేసిన. ఇప్పుడు మజ్జిగ తాగేసి తలస్నానం చేస్తే జలుబు కసకసాన్ ఉంది, జలుబు వచ్చిందనమాట. ఇప్పుడు అందుకే నా కూతురు నాకు కొద్దిగా కాఫీ పెట్టమని చెప్పిన. 1 లీటర్ ఎత్తినా ఫ్రెండ్స్ మజ్జిగ. కడుపు బాగుంది తినేసి చింతపులుసు గొజ్జు తినేసిన, బాగుంది తినేసి ఒక ముద్దుకి అంత బాగా వేసుకొని తినేసిన అనమాట. చేతి వచ్చేసింది కాలుకి. ఇదంతా మా ఇష్యూకే సరే, ఎందుకంటే హైట్ ఉంది కదా ఫ్రెండ్స్, హైట్గా ఉంది ఆ పిల్ల చేస్తుంది. మేమంతా ఇంత ఉన్నాము పొట్టిగా. ఇంకా మా ఇంటి రాలే, ఆయన ఇంకా రాలేదు కోసం చీటీలు వచ్చేస్తాయి. మా ఇంటి రాలే, వెయిట్ చేస్తాం ఇంకా అన్నానికి. డ్యూటీ నుంచి 8:30 అవుతుంది. 9 కొండ ఎక్కుతారు, 10 గంట వచ్చేస్తారనమాట. చూసారా ఫ్రెండ్స్, కంటిన్యూ వీడియో ఫ్రెండ్స్. ఇది నేను కంటిన్యూ వీడియో పెట్టేస్తా. ఇప్పుడే మీకు చూపించాను కదా ఈవినింగ్. అమ్మా ఏంది దాదాగిరి. నీళ్ళు పోసుకొచ్చిన ఫ్రెండ్స్, నీళ్ళు పోసుకొచ్చి ఇంకా నీళ్ళు పోసుకొస్తే నేను స్కిన్కి ఏమి పూసుకోను. నైట్
అందువల్ల మా పాప నీళ్ళు పోసుకున్నావు కదా బొట్టు పెట్టుకొనింది. మా సంగీత పాప ఇట్టు పెట్టే పోయి ఇట్టు అనేసింది. సంగీత పాప పెట్టింది అనమాట. అందువల్ల మా సంగీత కొద్దిగా కాఫీ పెడుతుంది. పెడతాను సంగీత కాఫీ పెడతాను అనమాట. ఇప్పుడు బయట ఎందుకు వచ్చానంటే వాడు దుమ్ము క్లీన్ చేస్తున్నాడు. ముక్కు వచ్చి కొడుతుందా, ముక్కు కొడుతుంది ఫ్రెండ్స్ దుమ్ము. అందుకే చూడండి నైట్ మూసుకొని ఇటు పోతాండ భయం ముక్కులు. ఇప్పుడు జలుబు చూడండి. దీంట్లో వచ్చేసి మమ్మీ మ్యారేజ్ వీడియో, అక్క మ్యారేజ్ వీడియో అన్ని దీంట్లో ఉంటాయి అనమాట. భద్రంగా ఎత్తి పెడతా. 2 TB హార్డ్ డిస్క్ ఇది. ఇది వచ్చేసి ఇంకో 1 TB యాడ్ చేస్తాను ఇప్పుడు. అది తీలేం ఫ్రెండ్స్, ఏదో స్విచ్లు కావాలంట పెళ్లి వీడియో తీసేదానికి. ఎప్పుడన్నా మా పాపది పెళ్లి వీడియో పెళ్లి వీడియో పెడతాను. మా పాపది పెళ్లి చేసింది. ఇంకోటి ఫ్రెండ్స్, ఇంకోటి ఏం చెప్తానంటే నేను పిల్లల్ని బాగా చదివించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చుకున్నప్పుడు పెళ్లి చేయండి. సరే ఫ్రెండ్స్, అంతదాకా పిల్లలకి పెళ్లి చేయొద్దండి. వాళ్ళు పెళ్లి చేసుకుంటానేదాకా పెళ్లి చేయొద్దండి. పిల్లల్ని బాగా చదివిద్దాం. సరేనా ఫ్రెండ్స్. ఈ మామిడికాయలు తిందామంటే ఈ జలుబు తినేదానికి ఒక ఉప్పు కారం వేసుకొని తినే అలవాటు జలుబు అనమాట. ఏంది అర్థం చేసుకునేది? మా ఐషా ఏం చెప్తాను ఐషా పిల్లల్ని అందరూ అర్థం చేసుకుంటారు. ఐషా ఎవరు అర్థం చేసుకోరు. నేను అర్థం చేసుకోకుండా చదివిస్తానన్నా వేరు. అదే వాళ్ళు తెలుసు. నేను టీవీలో కనిపిస్తాను చూడు, దడి కనిపిస్తాను. ఇటు ఉండబడ్డా పిల్లలకి చిల్లర పథకం. మా పాప ఆట అంట ఎక్కువ పడిపోయి కాఫీపొడి రొంచేస్తుండే. కాఫీపొడి ఎక్కువ పడిపోయింది. ఇటు పెట్టిడా ఎక్కువ పడిపోయింది. బాగుంది. రొంచి మందంగా వేసినావు కదా. ఇది కొద్దిగా గిట్టాల్సి అయ్యో చేతి కట్టుకున్నా. ఏం మాడతాను యశు నువ్వు? ఆ ఎమ్మి అనుకో. ఏంది ఆ ఎమ్మి? ఫ్రెండ్స్ ఎంత బాగుంది. యశు నీ తాత కాపీ సరే పడుకోండా. ఇప్పుడే మటన్ మసాలా గింజల పులుసు చేసినాం కదా ఫ్రెండ్స్. తిన్నాము గమాన్ తినేసినాము. ఈరోజు 6:30 తినేసినాము. 30 అయిపోయింది. 6:30 తినేసినామా? వస్తాను. 6:30 తినేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను పోయి స్నానం చేసుకొచ్చి వేడి తట్టుకోలేక ఏననే పెట్టుకుంటాను నేను. యావతరా లైట్ అన్నది ఇట్లా అట్లా బాబే. అదే లైట్ అదే కాఫీ ఎక్కువ వేసింది పొడి మా పాప. ఈరోజు మా ఇంట్లో దోశలు తినేసి ఊరికి నిద్ర రాలే అనలే. అందరూ ఒళ్ళుకి నీళ్ళు పోసుకున్నారు వేడివేడిగా చన్నీళ్ళు. అంతే ఉడికిపోతుంది. నువ్వే కదా పెట్టింది. చూడండి ఫ్రెండ్స్, పెట్టేసి యశు అనుకుంటా. ఈరోజు దోశలు తిని మందమైపోయింది అందరికి. 9 అయినా నిద్ర వస్తుంది అనలే మా పిల్లలు. సంగీత పేరు చిన్ని ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు ఐశ్వర్య పేరు కెంచి. నా పేరు అది కాదు. నా పేరు అదే, కానీ వాళ్ళు ఎవరో పెట్టుకున్నా నాకు ఇష్టం లేదు. అది ఎవడు పెట్టుకున్నాడు? కాఫీ తలపైన అని వేసుకునేసావు. మా సంగీత పేరు రియల్ పేరు ఏమంటే ఫ్రెండ్స్ చిన్ని. మా ఐషు పేరు కెంచి. అది మా బంధువులు ఒకరు పెట్టుకున్నారు. నాకు ఇప్పుడు ఇష్టం లేదు ఆ పేరు. నేను ఒకరు పెట్టుకుంటున్నాను. స్వప్న. యావది? ఖుషి. ఖుషి ఖుషి అంట. పాపకి చింతపులుసు గొజ్జు తినేసి కొద్దిగా లైట్గా జ్వరం వచ్చి ఉంటుంది ఫ్రెండ్స్. అందువల్ల ఐషు పోయి ట్యాబ్లెట్ తీసుకొస్తుంది. ఏ రాదు రే. పోయిషు తీసుకురా. పోయిషు తీసుకురా. మేము ఇట్లయితే బయటికి వెళ్తున్నాం. ఏం తెచ్చడానికంటే చూసేయండి. వాన వచ్చేలాగా ఉంది. చూసారా? టైం 8 అయింది. 8 అనుకుంటా. చూడండి వాన వచ్చేలాగా ఉంది. సరే ఇప్పుడు వచ్చేయండి వెళ్దాం. మేము ఇప్పుడు డోలో 650 తీసుకునేదానికి వచ్చాం. ఇయర్ బడ్స్ ఉందా? మా అక్క అమృతాంజలి జెండుబామ్ అంటుంది. ఎందుకు కదా
చేంజ్ లేదంట, సో ఫోన్పే వేసేసారు. మిగతాది ఎంత ఇచ్చినారు? 300 కదా దీంట్లో ఉంది. ఫ్రెండ్స్ జస్ట్ మేము పోయి 5 minutes అయింది అంతే. అయ్యా మా మమ్మీ ఏమో మార్కెట్ వచ్చేసింది, నేను కూడా వచ్చేసాను. చూడండి లైట్ అంతా ఆన్ చేసుకోలేసి వీళ్ళు రూమ్లో పోయి ఉంటారు. ఇప్పుడైతే ఐషు వచ్చింది. ఏం తెచ్చిన ఐషా? పెద్దకి ఇయర్ బడ్స్ కావాలంట. అదే మా అమ్మ తెచ్చినావా? నేను పెద్ద తీసుకోమని, పెద్దకి ఇది 10 రూపాయలు, మళ్ళీ ఇది 650. చేసుకో ఐషు. ఆ బాబుకి అది పచ్చి పులుసు తినేసి కసకస అంటుందండి ఫ్రెండ్స్, అందుకే ట్యాబ్ లో చూస్తాను మమ్మీ వీడియోస్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ట్యాబ్లెట్స్ వేసుకొని, నాకు కూడా కసకస చింత పులుసు తినేసి కసకస ఉంది. ట్యాబ్లెట్స్ వేసుకొని 11 అయింది టైం. ఎవరికి నిద్ర స్టెప్ సెల్స్ తేలేదు కదా నువ్వు. ఫ్రెండ్స్ కసకసగా ఉన్నా కూడా ఏసీ చూడండి, ఏసీ కసకసగా ఉన్న ఏసీ చూడండి, ఏసీ ఏసి ఉడికి మమ్మీకే పెట్టుకునింది ఫోకస్ అంతా. ఏసీ ఫ్రెండ్స్ బయట కాలిపోతుంది, అందుకే లోపల ఎండ ఉడుకు లోపల బయట. మా ఇంట నువ్వు ఏసి మేము ఏసి అట్లా. ఏసీకి 10,000 5,000 8,000 వస్తుంది కరెంట్ బిల్. ఏసీ ఏసీ ఒకటే ఎక్కువ వేసుకుంటాము. బయట అంతా ఇప్పుడు ఆఫ్ చేయకూడదు కదా ఫ్రెండ్స్. ఐషు ఏమనింది వస్తేనే లైట్ అంతా ఆన్ చేసినారు అంటుంది. బయట ఆల్ ఆఫ్ లైట్ ఉండాలి, ఆఫ్ చేయకూడదు నైట్ పుట్లు, అంతే కదా ఫ్రెండ్స్. అందువల్ల వాళ్ళ డాడీ కూడా నిద్రపోయినాడు, ఇప్పుడే వచ్చినాడు. రావుకి ఎత్తు ప్రాబ్లమ్స్ వస్తాయి లైట్ ఆఫ్ చేస్తే. హాల్లో ఏదైనా ఒక లైట్ అనేది ఉండాల పెద్దది. పడుకోకుండా ఏదో వీడియో, ఏం వీడియో చూస్తున్నాం ఇంకే? సో ఆపరేషన్ వీడియో చూస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఎలా చేసినాడు నా కొడుకు, చెవు చూసుకుంటున్నాడు ఎలా చేసినాడు అనేసి. ఫ్రెండ్స్ ఇది ఇంకా 12 అయినా. ఎంత టైం వేసి ఇప్పుడు? ఇదేదో ర్యాండమ్ గా యూజ్ చేయండి, ఫ్రీక్వెంట్ గా యూజ్ చేయండి. టైం ఎంత? 56 మమ్మీ చూపించు. టైం 56. 11 అయినా కూడా చూడండి ఫ్రెండ్స్ నిద్ర రాలేదు వాళ్ళకి. ఒగ్గంటే మాకు అంతే. ఫ్రెండ్స్ ఇది నా కొడుకు సెటప్. ఇవన్నీ స్కూల్ కాలేజ్ లేదు కాబట్టి నా బిడ్డ ఇంట్లోనే గేమ్ ఆడుకుంటాడు. ఏమది మీకు పేరు చెప్పదు? ఇది వచ్చిన ఆసెస్ ల్యాప్టాప్, ఇది వచ్చిన రా గ్యాలీ. దీంట్లో ఏమంటే గేమ్స్కి, అన్ని గేమ్స్కే. అది వచ్చేసి మినీ మానిటర్, అది పైన డిస్కార్డ్కి వాడతా. ఇది వచ్చి నా మెయిన్ పీసీ. ఇది వాళ్ళ డాడీ తీసినాడు బుక్స్. ఫ్రెండ్స్ ఇవన్నీ వాళ్ళ డాడీ తీసినాడు అనమాట. వాడు ఏది అడిగితే ఆడపిల్లలు కానీ వాడికి కానీ వాళ్ళ డాడీ ఏది అడిగితే, అంటే పిల్లలు మాత్రము బాధ పెట్టకుండా ఏది అడితే అది తీర్చేస్తాడనమాట. వాళ్ళ డాడీకి భలే ఇష్టం పిల్లలు అంటే. వాళ్ళ డాడీకి చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఏం కావాలో చెప్పంటారా తీస్తానంటాడు. నేను కూడా అంతే ఫ్రెండ్స్, ఫ్రెండ్లీగానే ఉంటా పిల్లలకి. ఏం కావాలన్నా తీసి నీళ్ళు పోసుకుంటాను నన్నే. చూడండి ఫ్రెండ్స్ 11 కాలం అవుతుంది. ఆయన ఎండ్లు అట్టే ఉన్నాయి. ఏం చేసేది? అదేంద్ర మూట, అది ఎత్తిపెట్టరా అంతా క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంక కాలేజ్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. ఇంకా 5-6 రోజులు ఉంది. ఇంకా అన్ని క్లీన్ చేసుకుని అన్ని క్లీన్ చేసుకునేసాడు. ఇంకా అవన్నీ క్లీన్ చేసి దానిపైన అంత కవర్ అంతా మూసేసి ఇంక వెళ్తాడనమాట. ఇది ఫ్రెండ్స్ నా స్మాల్ వీడియో, ఓకేనా? మీ ఇంట్లో కూడా ఇలాగే మేలుకుంటారా ఫ్రెండ్స్? మా ఇంట్లో 1 గంట అయిపోతుంది వాళ్ళకు. 1 గంట 1 గంట అంటే 1 గంట ఉంటే కదా, 1 గంట అయిపోతుంది ఫ్రెండ్స్ నిద్రపోయేలాగా. ఆ మాటలు ఈ మాటలు కామెడీ అది ఇది చేసుకొని మేము నవ్వుతూ. ఎలాంటి కాలేజ్ లేదు ఫ్రెండ్స్, లేదు అంటే ముందుగానే నిద్రపోతారు. కాలేజ్ లేదు కాబట్టి నవ్విస్తూ కబుర్లు చెప్పుకొని మేమైతే అందరూ హాయిగా నిద్రపోతాం అనమాట. నవ్వుతూ ఉంటే ఏ జబ్బులు రావు. హ్యాపీగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి. అన్ని కష్టాలు అనుకుంటే ఇంకా తలపైన సముద్రం అంత కష్టం పడిపోతుంది. తలపైన ఏమీ లేదన్నా హ్యాపీగా ఉంటే అన్నీ సాఫీగా జరుగుతాయి అన్నమాట. సరే చూడండి ఫ్రెండ్స్, టైము 11:15 అవుతుంది. 11:15 అవుతుంది. వీళ్ళు ఇంకా నిద్రపోలేదు ఫ్రెండ్స్. నాకైతే నిద్ర లాగేస్తుంది. ఆ పాప ఏమో గేమ్ పెట్టింది వాడికి. అద్దం చూసుకొనే ఉండాలి, ఎవరు చూడలేరు అద్దాలని అనేసి. చూడండి ఎట్టు పెట్టినారు ఆట. 12 గంటలు అవుతుంది ఫ్రెండ్స్. అద్దం చూసుకునే ఉండాలంట 10 నిమిషాలు. 1 గంట అయితే 20 minutes. అమ్మో 1 గంట అయిపోతుంది ఫ్రెండ్స్ మేము నిద్రపోయేలోగా. వాడు అద్దం చూస్తూనే ఉండాలంట 20 minutes. ఇది చూస్తాను ఇంకే బుద్ధుంది వచ్చి పొంగురారని. ఏంటో ఫ్రెండ్స్ ఈ పాప చూడండి, పెద్ద పాప గేమ్ ఆడుతుంది ఫ్రెండ్స్.
ఏం అసలు అర్థమే మళ్ళా కాలేదు smile. friends పాపం. ఏం ఆడుతుంది ఆ పిల్ల? ఈ పిల్ల ఏమో గేమ్ పెట్టింది. ఈరోజు నేను నిద్రపోయినట్టే పొద్దున్న లేచి అసలు పొద్దున్న టిఫిన్ చేయను ఫ్రెండ్స్, నేను వాళ్ళే చేసుకొని లేచి. పొందు తీకున్నది స్మైల్. శివ గోవింద శ్రీనివాస. సరే ఫ్రెండ్స్, గుడ్ నైట్. నేనైతే పడుకొని వస్తే మళ్ళా వాళ్ళు 12 అవుతుంది, ఇంకా వాడు పొంగునే గంట అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా కాలేజ్ అలరచలమైన ఆత్మలందుండని అలవాటు చేసని ఒకటే పాడంట అందరూ పాడద్దన్న. చంచలమైన ఆత్మలందని అలవాటు చేసని ఉయ్యాల పడువాలు ఉచ్ఛ్వాస పవన మంజుండని భావంబు పలికెని ఉయ్యాల 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 ఉయ్యాల. వెంకీ సుందరి అబ్బా త్రిపుర సుందరి గుర్తొస్తావో సుందరి త్రిపుర సుందరి త్రిపుర సుందరి గై గును మహారతి గానమెల జాలి చూపుమా గానలోన జానమెల జాలి చూపుమా సుందరాంగి అందరు నీ సాటిరారుగా సందేశముని అందరుగా తీర్పు. ఒక గంట అవుతుంది టైం, ఒక గంట. చంద్రచూడ శివశంకర పార్వతి గమనాధిపతి నమో నమః. అంతే. గజముఖని గణపతి నమ్మిద వెనపాలిన కల్పతరు నేమి గజముఖని గణపతి నినగి వందని నమ్మిద వెనపాలిన కల్పతరు భాద్రపద శుక్ರದ జ్యోతి ఎందు నీ మని మనిಗೆ దయమాడి బలసి తక్కువేమి మనకు రాముడొక్కడు ఉండు వరకు తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు తొక్క తోడుగా భగవంతుడు నగు చక్రపాణి అయి శంకరముండు తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు. జై జై రామ జయ జయ రామ జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జై రామ. నెక్స్ట్ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిదేవ అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తరతో త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారువైవ మందనాత్ మృత్యుం మృత్యుం నమామ్యహం స్వాహా. మనసులో పాట వచ్చింది దేవాసీ దేవి దొడ్డమ్మ తాయి సిరి సంపదలను నీడుతాయి సంపదను నీ దొడ్డమ్మ. உரை ஒன்றும் இல்லை மழை மூர்த்தி கண்ணா உரை ஒன்றும் இல்லை கண்ணா உரை ஒன்றும் இல்லை கோவிந்தா. கண்ணுக்கு தெரியாமல் நிற்கின்றாய் கண்ணா கண்ணுக்கு தெரியாமல் நினைக்காது உனக்கு குறை ஒன்றும் இல்லை மழை மூர்த்தி கண்ணா என்று எடை தந்திட வெங்கடேசு என்றிருக்கு வேந்தியடை வேதிக்கும் மழை மூர்த்தி கண்ணா வளவண்ணா மழையப்பா கோவிந்தா கோவிந்தா திரையும் பின்னிற்கு
చూడండి ఫ్రెండ్స్, పాట బాగుందా? కమెంట్స్ పెట్టండి. నెక్స్ట్ వాడే ఐగిరి నందిని నందిత మేదిని విశ్వవిమోచిని నందనుతే గిరివరవింజసినోసిని వాసిని విష్ణువికాసిని విష్ణువితే భగవగనేదిని కంఠకుటుబిని ఊరికుతే జయ జయ హే మరిషాసురమర్దిని రమ్యకర్దిని శైలశుతే. తిరుముడి కట్టి శబరిమలకి నెయ్యభిషేకం స్వామి మలకి స్వామి കല്ലുക്കട്ടെ ശബരിമലട്ടെ കല്ലും മുല്ലും കാലികമെട്ട് സ്വാമിയേ അയ്യപ്പോ അയ്യപ്പോ സ്വാമി. నెయ్యభిషేకం స్వామికి కర్పూర అదే కదా, అదే స్వామి చేయకుండా అయ్యప్ప అయ్యప్ప అంట. స్వామికి నువ్వే వాయిస్ ఏది కదే ఉండదు బిగ్ బాస్, ఐదో బిగ్ బాస్. అంతే సింపుల్ ఫాస్ట్ పాడి నువ్వు పాడతాను. ఐదో బిగ్ బాస్. ఈ పాట ఎంత పవర్ఫుల్ అంటే వీడియోకి అసలు ఊహించుకోలేరు ఇంత పవర్ఫుల్ పాట పాడుతున్నావు. ముంగిట ముత్యము వీడు ఇతరాని మహిమల దేవకి సుతు అంత ఇంత గొల్లే తల అరచేతి మాణిక్యం పంతమడి కంసుని పాలివజ్రము కాందుల మూడు లోకాల గరుడ బచ్చ పూస చింతల మాలో చిన్ని కృష్ణుడు చింతల మాలో చిన్ని కృష్ణుడు ముద్దుగారే 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 ముంగిట ముద్దు వాడి నెక్స్ట్ చాలే ఇంకా పాడండి, నేను లాస్ట్ పాడేస్తాను. పాడేసుకుంటూ నేను కూడా క్లాస్ పాడాలా? పాడండి లాస్ట్ పాడండి సింగి చుక్క రాముడు అది పాడుతుంది, అది ఏం పాట అది? రామ 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 కాదు కాదు, అది కాదు. మేము కొండ పోయినప్పుడు రాముడు తింటాం చూడు. జగన్ జగన్ పాట, జగన్ పాట కాదు, నెత్తి ఎత్తి ఎత్తి ముద్దులాడి జగన్ పాట. నెత్తి ముద్దుడాడెదరా పూసల రామారావా. ఎంత పవర్ఫుల్ అంటే మీ కల్లో పాడండి పాడేసి ఈ డుమ్ 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 ఈ ఆ డుమ్ డుమ్. కచ్చిన ఖర్చు మించిన ఖర్చు విషయం పాడే